పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు. పసుపు మన అందరి వంటింట్లో ఉంటుంది. ప్రతి వండే కూరలో కాసింత పసుపు తప్పకుండా వేస్తారు. పసుపు వంటకే పరిమితం కాకుండా పెళ్లిళ్లలో మరియు శుభకార్యాలలో వినియోగించటం జరుగుతుంది. పసుపు అనేది అల్లం యొక్క జాతికి సంబంధించినది. దక్షిణ ఆసియాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతున్న కర్కుమాలోంగా మొక్క యొక్క వేరు నుండి లభించే సుగంధ ద్రవ్యం. మొక్క యొక్క వేర్లు బల్బుల ఆకారంలో ఉంటాయి. ఇవి మూలవేరుని ఉత్పత్తి చేస్తాయి. ఇవి కాల్చబడి ఎండబెట్టి ఆపై హాల్దీ అని పిలువబడే పసుపు పొడిగా చూర్ణం చేయబడతాయి. ఆసియాలో పసుపును అత్యధికంగా వినియోగించటం జరుగుతుంది. మన దేశంలో ఆరోగ్యపరంగా చాలా కాలంగా పసుపును ఉపయోగిస్తూ వస్తున్నాము. ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం పసుపు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని రుజువు అయ్యింది. పసుపులో కర్క్యుమిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది. దీని వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనము పసుపును సేవించినప్పుడు దీనిలో ఉండే కర్క్యుమిన్ శరీరంలోని రక్తంలో సరిగా కలవదు. అందుకే పసుపును మిరియాలతో తీసుకున్నట్లయితే మిరియాలలో ఉండే పైపెరిన్ కర్క్యుమిన్ను మన రక్తంలో ఎక్కువ మోతాదులో కలవటానికి సహాయపడుతుంది. పసుపుకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాము. పసుపు డయాబెటిస్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. పసుపు క్యాన్సర్ను నిరోధించడంలో సహాయపడుతుంది. పసుపు గుండెకు సంబంధించిన రోగాలను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ అల్జీమర్స్ రోగంను నయం చేయడానికి సహాయపడుతుంది. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు చికిత్సలో పసుపు సహాయపడుతుంది. డిప్రెషన్ బారిన పడ్డ వారికి కూడా పసుపు సహాయపడుతుంది. పసుపు చర్మ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. పసుపు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. పసుపు యాంటీ యాక్సిడెంట్ గా పనిచేయటంలో సహాయపడుతుంది. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేయటంలో సహాయపడుతుంది. పసుపు డయాబెటిస్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే కాంపౌండ్ డయాబెటిస్ను నయం చేయడానికి లేదా నివారించడానికి సహాయపడుతుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ గుణాల కారణంగా డయాబెటిస్ ను నిరోధించడంలో సహాయపడుతుంది. పసుపు క్యాన్సర్ను నిరోధించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ వ్యాధి వల్ల మన శరీరంలోని కణాలు అదుపు లేకుండా పెరుగుతాయి. క్యాన్సర్లో వివిధ రకాలు ఉన్నాయి. పసుపులో ఉండే కర్క్యుమిన్ వివిధ రకాల క్యాన్సర్ల రకాలపై ప్రభావం చూపిస్తుంది. కణాల ఎదుగుదలను మరియు పురోగతిని కూడా ప్రభావితం చేస్తుంది. ఇంతకు ముందు చెప్పిన విధంగా పసుపును మిరియాలతో పాటు తీసుకుంటే మిరియాలలో ఉండే పైపెరిన్ పసుపును క్యాన్సర్ను నయం చేయడానికి సహాయపడుతుంది. ఇంతేకాకుండా క్యాన్సర్ మన దగ్గరికి రాకుండా కూడా నివారిస్తుందని కూడా ఆధారాలు ఉన్నాయి. పసుపు గుండెకు సంబంధించిన రోగాలను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ గుండె యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పసుపు గుండెలోని ఎండోథెలియంను బాగా పనిచేసే విధంగా చేస్తుంది. ఎండోథెలియం సరిగా పనిచేయకపోవడం వల్లనే మనకు గుండెకు సంబంధించిన రోగాలు వస్తాయి. గుండెకు సంబంధించిన చాలా రకాలైన రోగాల ప్రక్రియలను ఆపటంలో మరియు వ్యతిరేకంగా పనిచేయటంలో పసుపు సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ అల్జీమర్స్ రోగంను నయం చేయడానికి సహాయపడుతుంది. అల్జీమర్స్ డెమెన్షియా అనే రోగం యొక్క మరొక రూపం. 60-70 డెమెన్షియా రోగులు అల్జీమర్స్ బారిన పడే అవకాశం ఉంటుంది. అల్జీమర్స్ రోగంలో మనుషులు జ్ఞాపక శక్తిని కోల్పోతూ ఉంటారు. ఇది ఎక్కువగా వయస్సుపై బడిన వారిలో, అంటే దాదాపు 60 సంవత్సరాల వారిలో ఈ రోగం వస్తుంది. ఈ వ్యాధికి ఇంతవరకు ఎలాంటి చికిత్స లేదు. కేవలం లక్షణాలను తక్కువ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ రోగం బారిన పడ్డప్పుడు మెదడు వాపు మరియు ఆక్సీకరణం దెబ్బతింటుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ గుణాలు అల్జీమర్స్ రోగం బారిన పడ్డ వారికి సహాయపడుతుంది. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు చికిత్సలో పసుపు సహాయపడుతుంది. ఆర్థరైటిస్ అనే వ్యాధి కీళ్ల నొప్పులకు సంబంధించినది. ఈ వ్యాధిలో దాదాపు 100 రకాలు ఉన్నాయి. ఈ వ్యాధి వల్ల కీళ్లలో వాపు, నొప్పి మరియు బిరుసుతనం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఒక అధ్యయనం ప్రకారం 8
12 వారాల వరకు పసుపులో ఉండే కర్క్యూమిన్ను 1000 mg/day తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ లక్షణాలైన నొప్పి మరియు వాపును తగ్గించడంలో సహాయపడింది. ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స లేదు, కేవలం లక్షణాలను తగ్గించటమే ప్రస్తుతం ఉన్న మార్గం. పసుపుపై ఇప్పటివరకు కొన్ని పరిశోధనలు మాత్రమే జరిగాయి కాబట్టి ఒక నిర్ణయానికి రావటం మరియు పసుపు ఆర్థరైటిస్ను తగ్గిస్తుందని పూర్తిగా చెప్పలేము. ఇంకా పెద్ద మొత్తంలో పరిశోధనలు జరిగితే కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది. డిప్రెషన్ బారిన పడ్డ వారికి కూడా పసుపు సహాయపడుతుంది. WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చాలా 30 కోట్ల మంది డిప్రెషన్ కారణంగా బాధపడుతున్నారు. కొన్ని క్లినికల్ ట్రయల్స్ ప్రకారం పసుపులో ఉండే కర్క్యూమిన్ యాంటీ డిప్రెసెంట్ గా కూడా పనిచేస్తుందని తెలిసింది. పసుపులో ఉండే కర్క్యూమిన్ డిప్రెషన్తో బాధపడుతున్న వారికి చేసే చికిత్సలలో ఒక చికిత్సగా సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్క్యూమిన్ డిప్రెషన్తో బాధపడుతున్న వారికి చేసే చికిత్సలలో ఒక చికిత్సగా సహాయపడుతుంది. డిప్రెషన్తో బాధపడుతున్న 60 మందిని 3 గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్కు ఫ్లోక్స్టైన్ 20 మిల్లీగ్రాములు అనే యాంటీడిప్రెసెంట్ ఇవ్వడం జరిగింది. రెండవ గ్రూప్కు కేవలం కర్క్యూమిన్ 1000 మిల్లీగ్రాములను ఇవ్వటం జరిగింది. మూడవ గ్రూప్కు ఫ్లోక్స్టైన్ మరియు కర్క్యూమిన్ను ఇవ్వటం జరిగింది. ఈ పరిశోధన ప్రకారం ఫ్లోక్స్టైన్ మరియు కర్క్యూమిన్ను కలిపి తీసుకున్న వారిలో చాలా మార్పు కనిపించింది. దీనిని బట్టి కర్క్యూమిన్ డిప్రెషన్తో బాధపడుతున్న వారికి యాంటీడిప్రెసెంట్గా సహాయపడుతుందని చెప్పవచ్చు. మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ కారణంగా అనేక దీర్ఘకాలిక రోగాలైన డయాబెటిస్ మరియు క్యాన్సర్ వస్తాయి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల కారణంగా దీర్ఘకాలిక రోగాలైన ఊబకాయం, డయాబెటిస్, క్యాన్సర్, డిప్రెషన్, ఆర్థరైటిస్, చర్మ రోగాలపై చాలా బాగా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. పసుపుపై ఇంకా బాగా పరిశోధనలను చేస్తే వీటి వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకునే అవకాశం ఉంది. పసుపు యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేయటంలో సహాయపడుతుంది. ఆక్సీకరణ వల్ల మన శరీరానికి చాలా నష్టం జరుగుతుంది మరియు అనేక రోగాలకు దారి తీస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల కారణంగా ఫ్రీ రాడికల్స్ నుంచి మన శరీరానికి జరిగే నష్టం నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేయటంలో సహాయపడుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే శరీరం వాపుకి గురి అవ్వటం. ఈ వాపు కారణంగానే చాలా రకాలైన దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల కారణంగా అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్త వారైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి.